క్రైమ్ అలర్ట్. సమయం నేటిదే, క్రైమ్ నేటిదే. ఓం జై జగదీశ్వరి. నేను ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల నా బతుకంతా నాశనం అయిపోయింది. పొద్దు పొద్దున్నే మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు. ఒక్క రోజు కూడా పొట్లాడుకోకుండా గడవదు వీళ్ళకు. వీళ్ళిద్దరూ ఒక్క రోజు కూడా గొడవ పడకుండా ఉండలేరు. ఓం జగదీశ్వర. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క రోజైనా నా మాట విన్నావా అసలు? అవునులేండి, నా మాట వింటే నీ ముక్కు తెగిపోతుంది కదా. ఎవరు చెప్పారు నీ మాట వినడం లేదని? ప్రతి చిన్న మాట కూడా నేను వింటూనే ఉన్నాను. నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వు నీ అర్థం లేని మాటలు నేను అసలు పట్టించుకోను. నువ్వెందుకు చేస్తావులే, నా కోరిక తీర్చావు కదా. ఎందుకంటే నేను ఈ ఇంట్లో పని మనిషి. నాకంటూ సొంత జీవితం లేదు, కోరికలు లేవు. ఉంది, కానీ జీవితంతో నువ్వు ఏడవాలని కోరుకుంటున్నావు. నువ్వు టిఫిన్ తినకుండా ఉండగలవేమో, కానీ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అయితే ఇప్పుడు తినకండి. నాకు అసలు బ్రేక్ఫాస్ట్ చేయాలనే లేదు. నువ్వు నీ మాటల విషయాన్ని బయట పెట్టావు. నేనా ఆ టాపిక్ చెప్పింది? వినండి, నా మాటలు చేదుగానే ఉంటాయి, ఎందుకంటే నిజాన్ని వినే ధైర్యం నీకు లేదు కాబట్టి. అరే, దేనికోసం మీరిద్దరు ఇంతలా గొడవ పడుతున్నారు? మీ తెలివి లేని అబ్బాయికి కొంచెం బుద్ధి చెప్పండి. అరే, నేను ఒకటే అడిగాను. మా చెల్లి 3 రోజుల కోసం ఇక్కడికి వస్తా అంది. మా మామయ్య వాళ్ళ కూతురు పెళ్లి చేసుకుంటుంది. అక్కడెక్కడో ధర్మశాలలో ఉండే కంటే నా చెల్లి నా ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కదా. నేను ఒకటే అడిగాను, రైల్వే స్టేషన్ నుంచి నా చెల్లిని తీసుకురావాలని. అంతలోనే కోపం. స్టేషన్ నుంచి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఏమైనా సరే రేపు నేను ఆఫీస్ త్వరగా వెళ్ళిపోవాలి. ఇలాంటి సాకులు చెప్పకు దయచేసి. ఏదనుకుంటే అది అనుకో. ఓకే, ఆమె ఇక్కడ ఉండడానికి రావట్లేదు, నిప్పులు పెట్టడానికి వస్తుంది. నిప్పు పెట్టడానికి వస్తుందా? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు? నా చెల్లెలు అలా చేయనే చేయదు. అంత బాధ పెడుతుందా నిన్ను మా చెల్లెలు? అత్తమ్మా, అతను ఏదేదో మాట్లాడుతున్నాడు, మీరు చక్కగా వింటున్నారా? ఇందులో అమ్మనెందుకు లాగుతున్నావు నువ్వు? తీసుకొస్తా, 100 సార్లు తీసుకొస్తా. అత్తమ్మా, మా చెల్లి ఏం చేసిందని ఇంత పెద్ద నింద వేస్తున్నాడు? ఎందుకు? నీ చెల్లి మన ఇంటికి నిప్పు పెట్టాలని చూడదా? మంట పెట్టిందా? అరేవా, నువ్వు నా కోసం ఏదో తాజ్మహల్ కట్టించినట్టు చెప్తున్నావన్నీ. చూస్తూ ఉండు, నేను మా చెల్లిని ఎంత సంతోషంగా చూసుకుంటాను. నా మొహం మీద ఎందుకు చెప్పలేకపోతున్నావు? నా బావ నా చెల్లిని చాలా సంతోషంగా ఉంచుతాడు, అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తెలుసా, మా చెల్లి ఒక్కసారి చెప్పింది ఇంటీరియర్ చేంజ్ చేయమని. మా బావగారు మొత్తం చేంజ్ చేసేశారు. కానీ ఇక్కడ ఆ పాత ట్యూబ్లైట్ స్విచ్ కూడా మార్చలేకపోతున్నావు నువ్వు. అరే, ఇదంతా వదిలేయి. ఇతను ఇంతవరకు ఒక్క బొట్టు పిల్ల కూడా కొనివ్వలేదు నాకు. మా బావగారు ఎంతగా చేస్తారో అందులో 1% కూడా మీరు చేయలేదు. ఈ ఇంట్లో నూనె డబ్బుల కోసం నేనే ఆరాటపడుతున్నాను. అరే, ఇక్కడ కూర్చొని నా కోరికలన్నీ నేను అణచివేసుకుంటున్నాను. నాకు అనిపించదా నా చెల్లెల్లా నేను కూడా అన్నింట్లో సంతోషంగా ఉండాలని? కానీ లేదు, పని మనిషిలో ఒక్కదాన్నే ఇంట్లో కూర్చొని ఉండాలి. నేను ఒక అన్లక్కీ పర్సన్ని. అన్నీ వదిలేసుకొని ఇంట్లోనే బ్రతుకుతున్నాను నేను. మొత్తం ఇక్కడే. అదే ఇంకెవరైనా నా ప్లేస్లో ఉండుంటేనా? ఆపండి మీరిద్దరు, ఎందుకు ఇంత పెద్ద గొడవ చేస్తున్నారు? అత్తమ్మా, నేను చివరిసారిగా చెప్తున్నాను, మా చెల్లెలు ఇక్కడే ఉండబోతుంది. ఒకవేళ ఇతనేమన్నా అన్నాడంటే అస్సలు ఊరుకోను నేను. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో, నేను వెళ్తున్నాను. రేఖ, నేను రాంగ్ టైంలో వచ్చాను అనుకుంటున్నాను. తర్వాత రానా? లేదు, అతను వెళ్ళిపోయాడు. రండి, లోపల రండి, మాట్లాడదాం. ఓ జగదీశ్వర, ఏంటయ్యా ఇదంతా? ఈ ఇంటికి శాంతి మరియు ఆనందాన్ని కలుగజేయి దేవుడా. రాకముందు ఎలా ఉందంటే వచ్చిన తర్వాత ఎన్ని గొడవలు జరుగుతాయి.
పొద్దు పొద్దునే నీ మూడెందుకు ఖరాబ్ చేసుకుంటావు? ఏం లేదు, నువ్వు చెప్పు. నీకొకటి చూపించడానికి వచ్చాను. ఇది చూడు. బంగారు గజులా చాలా బాగున్నాయి. చాలా ఖరీదు కదా? అవును, అతను దాన్ని నా కోసమే కొన్నాడు. అతను ఏం చెప్పాడంటే నీకు నచ్చితే తీసుకో, డబ్బు గురించి ఏం బాధపడొద్దన్నాడు. కరెక్టేలే. ఒక అశోక్ అన్న, మా బావగారు లాంటి వాళ్ళు అరే అన్ని కోరికలు తీరుస్తారు వాళ్ళ భార్యలవి. కానీ మా ఆయన చూడు, ఆయన ముందు ఎన్నిసార్లు అడిగినా సరే ఒక్కసారి కూడా పట్టించుకోరు. ఇవి జరుగుతూనే ఉంటాయి. మీ అత్తగారు నీ నెత్తి మీద కూర్చుంటే ఎలా అవుతాయి? అంటే అంటే మా అత్తగారు బతుకున్నంత కాలం మా భార్య భర్తల మధ్య రోజు గొడవలు జరుగుతుంది. ఈ భర్తలందరూ తన తల్లి ముందు సింహంలాగా మారిపోతారు. నేను నా అత్తగారు పని పట్టిన వెంటనే ఆమె ఎప్పుడు లైన్లోకి వచ్చింది. నువ్వు ఇంకా కొన్ని చదవాలనుకుంటున్నావా? అయితే చదువు. ఆంటీ గారు మీరెప్పుడు వచ్చారు? నేను మిమ్మల్ని చూడలేదు. సరే రేఖ, నేను తర్వాత వస్తాను. చూడమ్మా, ఆ మేనకతో ఎక్కువగా మాట్లాడకు. నువ్వు తనకెంత దూరంలో ఉంటే అంత మంచిది. రేఖ, చెల్లి వచ్చావా నువ్వు? అమ్మయ్య, నువ్వు వచ్చావుగా, నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇప్పుడు. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. ప్రయాణం కూడా చాలా బాగా జరిగింది. సతీష్ గారు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉంది కదా? చెల్లి నువ్వు వదిలేసే పద, ఏదో ఆఫీస్ నుంచి కాల్ అర్జెంట్ అయి ఉంటుంది. నేను రావడం వల్ల మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అరే అలాంటిదేం లేదు. ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు ఎంత అనుభవిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వేమీ చెప్పకపోవచ్చు, కానీ నాకు అన్నీ తెలుసు. మా అత్తగారు నాతో ఉన్నప్పుడు నేను కూడా అలాగే ఉండేదాన్ని. ఆంటీ గారు ఎలా ఉన్నారు? మంచిదమ్మా, అంతా ఆ దేవుడి దయ. నేను బాగానే ఉన్నాను. చూడు రేఖ, ఈ ఏజ్లో కూడా ఆంటీ గారు చాలా ఆరోగ్యంగా మరియు చురుగ్గా ఉండడం చాలా అవసరం. లేకపోతే ఇలాంటి వాళ్ళను వృద్ధాశ్రమంలో వదిలేసేవారు. చూడు బర్క, ప్రతి ఒక్కరికి వారి సొంత ఇల్లు ఉంటుంది. కొంతమంది పిల్లలు తమ తల్లి కోసం తమ ప్రాణాలనే త్యాగం చేస్తారు. కొంతమంది పిల్లలు తమ సొంత తల్లినే ఇంటి నుండి తరిమేస్తారు. అమ్మా, బర్కాన్ లోపల తీసుకెళ్ళు. బాగా అలసిపోయినట్టుంది. కొంత విశ్రాంతి అవసరం. అవునా? చెల్లి వదిలేసి, ఈ ముసలావిడ ఎప్పుడు ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉంటుంది. కాదక్క, ఆమె నన్ను అవమానించింది. ఇంకా ఎగతాళి కూడా చేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథితో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు. ఆమె నిన్ను కూడా అలాగే చూస్తుందని అనుకుంటున్నాను. ఇంకా నువ్వు ఇలాంటి వాళ్ళతో ఎలా ఉండగలుగుతున్నావు? చెల్లి చెల్లి, మా అత్తగారి గురించి వదిలేసాయి. అరే ఎంత బాగుంది హెయిర్ కలర్, చాలా అందంగా ఉంది. బాగుంది కదా? ఈ రంగు నేను ముంబైలో వేయించాను. అందుకేనేమో నీ మొహం అంత అందంగా కనిపిస్తుంది. ఇది చూడు, ఇది చమక్. ఇంటి యజమాని కావడానికి ఒక్కసారి ఇంటి యజమానురాలైతే ఈ కీస్ నీ చేతిలోకి వస్తాయి. అప్పుడు చూడు,
నువ్వు కూడా యజమానురాలాగా కనిపిస్తావు. ఈ రేఖ ఎప్పుడూ ఇంతే, పాలు స్టవ్ మీద పెట్టి మళ్ళీ మర్చిపోయినట్టుంది. దేవుడా, చూడు, మొదట్లో భర్తలందరూ తమ తల్లి మాటే వింటారు, కానీ నెమ్మదిగా ప్రయత్నిస్తూ ఉంటే. నేను నీకెన్నిసార్లు చెప్పాను పాలు స్టవ్ మీద పెట్టి ఇలా బయటికి రావద్దు అని? నువ్వు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పాలు మరిగి సగానికి తగ్గిపోతాయి. అత్తమ్మ, రోజులో నాకు చాలా పనులుంటాయి. ఒకవేళ మీరు చూసుంటే ఆపేయొచ్చు కదా, దాంట్లో ఏముంది? మీరు చెయ్యరు. ఇంత చిన్న పని చేస్తే మీరేమైనా అలసిపోతారా? మీరు ఎదురు చూస్తున్నారేమో, ఎప్పుడు పాలు పొంగుతాయా, ఎప్పుడు వెళ్ళి నా కోడల్ని తిట్టాలా అని. నేను నిన్ను తిట్టడానికి రాలేదమ్మా, చెప్తున్నానంతే. అరే అత్తయ్య, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఆగండి, నేను కొత్త పాల ప్యాకెట్కి డబ్బులు ఇస్తాను. వద్దమ్మా, ఇది డబ్బు గురించి కాదు, అలవాట్ల గురించి. నేను సతీష్కి చెప్తాను, పాలు తీసుకురమ్మా. చూడు, నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా, మీ అత్తయ్య నీకు సతీష్కి మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది. ఆమె అమాయకురాలుగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేస్తుంది. సతీష్ ద్వారా నిన్ను అణిచివేయాలనుకుంటుంది. కానీ విను, నిన్ను అణిచివేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బుర్ర పెట్టి బాగా ఆలోచించుకో. అప్పుడు నువ్వు ఇంటికి యజమానురాలు అవుతావు, ఇంకా ఆమె నీకు పని మనిషి అవుతుంది. కానీ దానికోసం నువ్వు నీ భర్తను తన తల్లి ప్రేమ నుండి దూరం చేయాలి. చెల్లి, ఈరోజు మజా వస్తుంది. ఈరోజు పకోడీ చేస్తున్నావు కదా. నీ చేతి టీ కూడా చాలా బాగుంటుంది, కానీ షుగర్ కొంచెం తక్కువై. నీకు గుర్తుందా, మమ్మీ డాడీ కలిసి ఎంత హ్యాపీగా తినేవాళ్ళో నీ పకోడీ? అవును. సార్, నేను ఇంటికి వచ్చాను, ఇప్పుడే ఒక్కసారి చెక్ చేసి మీకు కాల్ చేస్తాను. సరే సరే. రేఖ, ఈ పాలు తీసుకెళ్ళు. సతీష్ గారు, మీరు కరెక్ట్ టైంకే వచ్చారు. నేను వేడివేడి పకోడీలు చేశాను, ఇంకా రేఖ టీ చేసింది. చెల్లి చాలా బాగా చేస్తుంది పకోడీ. తీసుకోండి, తినండి. నేను రూమ్లో కొన్ని పేపర్స్ పెట్టానుగా, ఎక్కడున్నాయి? పేపర్సా? ఇక్కడే పడేసున్నాయి. గజిబిజిగా ఉంటే చెల్లికి నచ్చదాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశాను. అరే, అది చెత్త కాదు, ఇంపార్టెంట్ పేపర్స్ అవి. ఏదైనా వస్తువు పాడేసి ముందు నాకు చెప్పాలని తెలీదా? ఎక్కడ పడేసావు? డస్ట్బిన్లో. సతీష్, పేపర్స్ దొరుకుతాయి, ముందు ఈ పకోడీ తిను. చాయ్ రెడీగా ఉందా? అమ్మయ్యా. టీ కింద పెట్టండి. మీకే చెప్పేది, టీ కింద పెట్టండి. రేఖ, నీకేమైందమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? మీ కొడుకుని వెళ్ళి అడగండి, నా చెల్లెల్ని ఎంత అవమానించి మాట్లాడాడో. అరే, చెల్లెలు చాలా ప్రేమగా చెప్పింది తీసుకో తినండి అని, మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు. వచ్చిన బంధువుల్ని ఎలా చూడాలో తెలీదు, అది కూడా వదిలే. అసలు మా చెల్లితో సరిగా మాట్లాడనే లేదు. ఇలా జరగడానికి వీల్లేదు. కావాలనే మా చెల్లిని మాటి మాటికి అవమానిస్తూనే ఉన్నాడు. ఈ ఇంట్లో కారు తుడుచుకునే రమేష్కి ఉన్నంత విలువ కూడా నాకు లేకుండా పోయింది. కానీ నన్ను ఇంట్లో వాడికంటే చులకనగా చూస్తున్నారు మీరందరూ. మరి నన్నే సరిగ్గా గౌరవించకపోతే ఇంకా నా చెల్లిని ఏం చేస్తాడు? ఏడాకు. నీ నాటకాల వల్ల నాలో ఏ మార్పు ఉండదు, అర్థమైందా? నేను ఏడుస్తుంటే నాటకంగా అనిపిస్తుందా? మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకంటే నాకు పిచ్చి పట్టింది. నువ్వు ఇంటికి వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నా, కానీ నువ్వు ఈ ఇంట్లో ఎలా గొడవ పెట్టుకోవాలని చూస్తూ ఉంటావు. ఒకసారి చీరలు కావాలని, ఒకసారి నగలు కావాలని, అదని ఇదని. నాకు అసలు అర్థం కావట్లేదు ఇంట్లో ఏం జరుగుతుందని.
పైగా ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు, అతనితో ఎందుకు మాట్లాడావు, ఇతనితో ఎందుకు మాట్లాడట్లేదు, రోజంతా ఇదే డ్రామా జరుగుతూ ఉంది. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఒక్క క్షణం కూడా మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండలేమా? ఆ? నా జీవితాన్ని చాలా సంతోషంగా ఉంచావు మరి. రోజంతా పని మనిషిలా కష్టపడుతున్నాను నేను. అప్పుడే నాకు 2 పూటల భోజనం పెడుతున్నారు. నాకు తలపైన కిరీటం పెడుతున్నారా? అందులో నా కోసం కొంచెం అడిగితే నన్నేదో ఎలిజబెత్ రాణిలాగా చూసుకోమన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు మీరంతా. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఫ్రీగా తినడానికి రాలేదు ఇక్కడికి. ఇదిగో ఇలాంటి మాటల వల్లే మీ మీద నాకు చిరాకు వస్తుంది. చిరాకు వస్తుందా? ఇంటికి ఎందుకు వస్తున్నారు మరి? వెళ్ళండి, పర్వతం మీదకి వెళ్ళండి. ఏదైనా నీ భార్యను చూసుకోవడం నీకు చేత కాదు. అయితే వెళ్ళిపో మరి. చూడమ్మా, ఇక చాలు. మీరిద్దరు ఆపండి. మీరిద్దరూ కొంచెం భార్య భర్తలాగా ప్రవర్తించండి, అర్థమైందా? మీరిద్దరు మౌనంగా ఉండండి. రేఖ, ప్రశాంతంగా ఉండు. నేను అతని మాటలను పట్టించుకున్నప్పుడు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఊరుకో. లేదు చెల్లి, నేను భరిస్తూ పోతున్నాను కదా, అందుకే ఇంత రెచ్చిపోతున్నారు వీళ్ళిద్దరూ. అమ్మ వింటున్నావా? మనం రెచ్చగొడుతున్నావు అంట దీన్ని. అరే నీకు ఇష్టం ఉంటే 25 గంటల్లో 24 గంటలు కిచకిచకిచకిచలు ఆడుతూనే ఉంటావు. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండవు. నాకు తెలిసి గిన్నీస్ బుక్ వాళ్ళని ఫోన్ చేసి ఇక్కడ రప్పించాలి. ఇంకా వాళ్ళకి చూపించాలి ప్రపంచంలో ఎంత పెద్ద గొడవాడే అమ్మాయి ఎక్కడ ఉందా అని. నీ పేరే రాయాలి ముందు. బ్యాచ్. రేఖ, నువ్వేం పట్టించుకోకు, కామ్గా ఉండు. కూర్చో, ముందు ఏడవకు. సతీష్ భోజనం చేయలేదు కదా? తినాలనిపిస్తే తినని, లేదంటే బయటికి వెళ్ళిపోదు. నేను ఆయన ముందుకెళ్ళి అడగాల్సిన పని లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అన్నం ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్ళు. ఎందుకో నేను చెప్తాను. లే బాబు, అన్నం తిను. నాకేం తినాలని లేదు. అరే, కోడల మీద కోపం తిండి మీద ఎందుకు? మరేం చేయను. దీని నాటకాలు రోజు చూడలేకపోతున్నాను. దాని చెల్లెలు ఇంకా రెచ్చగొడుతుంది. నీకో విషయం చెప్పనా? సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం అక్కడే వెతుక్కోవాలి. మనసు ఇంటి గురించి ఆలోచిస్తే మనసు పూర్తిగా నాశనం అవుతుంది. అలాంటి ఇల్లు ముందుకెళ్ళలేదు. ఇలా తినకుండా ఉంటే సమస్య పరిష్కారం అవ్వదు. లే, ముందు వచ్చి అన్నం తిను. ఇదిగో, తీసుకో. చూడు, ఆమె ప్లేట్లో అన్నం పెట్టుకొని తెచ్చింది. ఇంకా తనే మంచిదని చెప్పుకుంటుంది. అక్కడికేదో తను మంచిది, మనం చెడ్డవాళ్ళమైనట్టు. గొడవ పడ్డప్పుడు ఏమీ మాట్లాడకుండా కామ్గా కూర్చొనుంది. ఇప్పుడు చూడు తన కొడుకుని ఎలా రెచ్చగొడుతుందో. ఆమె అనుకుంటే ఆ ప్లేట్ నీకిచ్చి పంపించేది, కానీ అలా జరగలేదు. ఆమె మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది. ఆమె తన కొడుకుని తన కొంగు పట్టుకొని తిరగాలని చూస్తుంది. ఇంకో రొట్టె తీసుకురానా? వద్దుమా, నాకు చాలు. ఇప్పుడు నువ్వేం చేయాలో నేను నీకు చెప్తాను. నాకు సిమ్లా వెళ్ళాలనుంది. నీతోనే మాట్లాడుతున్నా నేను. కిషోర్ జీజు వచ్చే వారం దీదిని ముంబైకి తీసుకెళ్తున్నాడు. నేను కూడా వెళ్తాను. ఏం చేస్తావు సిమ్లాకి వెళ్ళి? నువ్వు అక్కడికి వెళ్ళిన గొడవ ఆడుతూనే ఉంటావుగా. నా దగ్గర అంత డబ్బులు లేదు నేను పంపించడానికి. నీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉన్నాయి చెప్పు. మరి నేనేం చేయను. ఎన్ని డబ్బులు వచ్చినా ఈఎంఐ బిల్లులకి అయిపోతుంది అంతా. కిషోర్ జీజుతో అవుతుంది కానీ నీతో మాత్రం కాదు. ఈ కిషోర్ బావ ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో అందరికీ బాగా తెలుసు. నా దగ్గర వాళ్ళలాగా బ్లాక్ మనీ లేదు. దాన్ని సంపాదించే ధైర్యం కూడా లేదు. ఇంకోసారి వాళ్ళతో నన్ను పోల్చడం. అంటే నేను నన్ను తీసుకెళ్ళట్లేదా? నేను నాతో పాటు వీధి చివరి వరకు తీసుకెళ్ళను. ఇలా చాలా దూరం ఉంది. ఛీ, ఎంత స్వార్థం నీకు. అమ్మ కుంగు పట్టుకొని తిరిగే వాళ్ళని పెళ్ళే చేసుకోకూడదు అసలు. తెలియట్లేదు మమ్మీ వాళ్ళు నీకిచ్చేందుకు పెళ్లి చేశారో నన్ను. నా జీవితం నాశనం చేశారు మీరు. హ.
సతీష్ గారు, నేను ఇంకా బయలుదేరుతాను. మీ అందరితో ఇక్కడ ఉండడం చాలా బాగుంది. మీరిద్దరు కూడా మందపూర్కి రావాలి. అవును, అత్తయ్య గారు ఎక్కడా? అమ్మా, తను వెళ్తుందంట. సరే అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. చల్లగా ఉండమ్మా. సతీష్ గారు, నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీ ఇద్దరికి. ఏంటిది? అదేంటంటే రేఖ ఎప్పటి నుంచో సిమ్లా వెళ్ళాలనుకుంటుంది. అందుకే నేను ఈ టికెట్ బుక్ చేశాను. టికెట్ చించేసావా? చెల్లి ఎంత ప్రేమతో ఇచ్చింది. తనకెవరు చెప్పారు టికెట్ బుక్ చేయమని? నేను వెళ్ళవలసి వచ్చినప్పుడు అప్పుడు బుక్ చేసుకుంటాను. నాకు ఎవరి ఉపకారం అవసరం లేదు. ఇది ఉపకారం కాదు, నా చెల్లెలి ప్రేమ. ఇంకా నువ్వు టికెట్ చింపావు. నాకేం పర్వాలేదు. ఈ పంచాయతీ మీ చెల్లెలు పెట్టింది. ఇంటి పక్కల వాళ్ళకి నిప్పులు పెట్టడం పంచాయతీ. ఆమె తన ఇంటిని నాశనం చేసుకోవడమే కాదు, ఇప్పుడు మన ఇంట్లో కూడా అదే ఆట ఆడుతుంది. ఆమెను ఒకసారి అడుగు, ఆమె అత్తగారు ఎక్కడున్నారో. ఏంటి మేడం, మీ అత్తగారు ఎక్కడున్నారు? ఓహో, మీ కిషోర్ బామ్మర్ది అతని చెల్లింటికి పంపించాడా? ఎందుకు? నేను చెప్తుంది నిజమేనా? మీరు నాకు చెప్తున్నారా? చెప్పొచ్చు కదా మీ కొడుక్కి. మొహం మీదే ఏది పడితే అది మాట్లాడుతూ పోతున్నాడు. ఇది మా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ ఏం కాదు. ఇదంతా మీ చెల్లింట్లో జరుగుతుందేమో. ఇక్కడేం జరగవు ఇలాంటి వేషాలన్నీ. నేను చెప్తున్నాను, ఇంకొక్కసారి నా చెల్లెలికి అవమానం జరిగిందంటే అప్పుడు చెప్తాను. అవమానం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీ చెల్లికి ఏమాత్రం సిగ్గు ఉన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోమను, ఓకేనా? చూసారా ఎలా విషం కక్కుతున్నాడో? తెలుసు నాకు. ఈ పామే ఆ పాముకు నేర్పిస్తుంది. రేఖ, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. ఇంకొక మాట మాట్లాడావనుకో నీ నాలుగు చీరేస్తా. ఇంకా నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు ఇంకొకసారి ఇంటికి వస్తే దయచేసి మీ చెల్లిని కూడా తీసుకెళ్ళిపో. వెళ్ళు. చెల్లి, చెల్లి వినొకసారి. చెల్లి, అమ్మా, ఏం చేస్తున్నావు? ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకి అసలు గౌరవమే లేదు. నేను కూడా ఎవరిని గౌరవించను. ఏ ముసల్దనా, విను. నీ కొడుకు నా చెల్లెల్ని ఏడిపించాడు. ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. అలా జరగలేదనుకో పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. నేనేమి నీ బెదిరింపులకు భయపడిపోను, అర్థమైందా? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నేనెవరితో మాట్లాడాలనుకోవట్లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా, ఇంకా కోపంగా ఉన్నావా? చూడమ్మా రేఖ, సతీష్ చేసింది కరెక్టే కాదు. అతను అలా చేసి ఉండకూడదు. చూడమ్మా, అతని తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. మీ చెల్లికి కూడా ఫోన్ చేసి క్షమించమని అడుగుతాను. అదే క్షమాపణ చెప్పడం ఏమి చిన్నతనం ఏమి కాదమ్మా.
క్షమాపణ అతను చెప్పాలి. చూడమ్మా, నువ్వు తెలివైన దానివి. దయచేసి సతీష్ని క్షమించు. ఒకసారి నువ్వు కోపాడడం, తను కోపాడడం, ఇందులో అర్థమేముంటుంది చెప్పు? నేను ఇంకా సతీష్ నీకు శత్రువులమేం కాదు కదమ్మా. నేనెప్పుడూ అనుకుంటాను మీరిద్దరూ సంతోషంగా ఉండాలని. చూడమ్మా, మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే అంతా సర్దుమణుగుతుంది. నువ్వేం ఆలోచించకింకా. నా మాట వినమ్మా. చూడు చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. నీకు ఇష్టమైన చీర. నీకు ఈ రంగు చాలా బాగుంటుంది. చూడు, తీసుకోమ్మా. చూడు, నేను వెళ్ళిన తర్వాత మీ అత్తగారు నీ దగ్గరకు వస్తుంది. నీతో చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా తను ఎంత మంచిదో, నేనెంత చెడ్డదాన్నో చెప్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు తన బుద్ధిని బయట పెడుతున్నాడు. ఇంకా ఇప్పుడు తన ప్లాన్ ఏంటో కూడా నీకు అర్థమవుతుంది. కానీ విను, నువ్వైతే అతని మాటలు అస్సలు వినొద్దు. అతని మాటలకు అసలు లొంగొద్దు. ఒకసారి ఆలోచించు. ఈ తల్లి కొడుకులు కలిసి నేను ఇలాగే అణచివేయాలని చూస్తారు. నాకే బుద్ధి చీర. చీర ఇష్టం. అమ్మా రేఖ, చెల్లి, ఇక్కడ ఏం సరిగ్గా జరగట్లేదు. రేఖ, ఈరోజు వంట చేయలేదా? రేఖ, అరే రేఖ, నీకు వినిపించడం లేదా? ఈరోజు నువ్వు ఎందుకు వంట చేయలేదు? అది నా ఇష్టం. అరే, ఒకవేళ తినాలనిపిస్తే వెళ్ళి మీ మమ్మీని అడుగు. అలా అయితే 2 రోజులు వంట చేయడం ఆపే. అప్పుడు తిండి లేకుండా ఉంటారు. నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది వాళ్ళకి. అప్పుడు చూడు, ఈ తల్లి కొడుకులు ఎలా సరెండర్ అవుతారో. అమ్మా ఏంటిదంతా? ఈరోజు వంట చేయలేదా? రేఖ, ఏంటి నాటకం? ఎందుకు వంట చేయలేదు? నాటకమా? హా! ఏదైనా మీ అబ్బాయి మీ మాటే వింటారు కదా. వెళ్ళి మీరే తినిపించండి. అన్ని పనులు స్వయంగా మీరే చేసి పెట్టండి. పని మనిషిలా కనిపిస్తున్నానా నేను రోజంతా చేసి పెట్టడానికి? నాకు కూడా స్వేచ్ఛ కావాలి. నేను తినేశాను. మీరే మీ అబ్బాయికి వండి తినిపించండి. నువ్వు ఆగు, నేను నీకోసం ఏదైనా చేసుకొని తీసుకొస్తాను. నా సామాన్లు ఇక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వు స్వేచ్ఛ కావాలనుకున్నావు కదా, కాబట్టి నీ స్వేచ్ఛలో నీకు వాటా ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు నా గదిలో ఉండడానికి లేదు. రేపటి నుంచి నువ్వే వండుకో, నువ్వే తిను. ఇంకా వేరే గదిలో ఉండు. కొడుక్కి ఇదంతా నేర్పించేది నువ్వే కదా. అరే, నా జీవితం ఇంకెంత నాశనం చేస్తావు? అరే, కొంచెం కూడా సిగ్గులేదా ఇలా చేయడానికి? నీ స్థానంలో ఎవరైనా ఉండుంటే ఈ పాటికి సిగ్గుతో చచ్చిపోయి ఉండేవాళ్ళు. చాలు, చాలా ఎక్కువైంది. ఇంకా వినాలని కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో అదే విధంగా నీకు సమాధానం చెప్తాను. అదే భాషలో చెప్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. నాకు బంగారు గొలుసు కావాలి. ఇప్పుడేంటి ఈ కొత్త నాటకం? కొనిస్తావా లేదా? నువ్వు ఆ బంగారు గొలుసుతో ఊరేసుకుంటానంటే చెప్పు, ఇప్పుడే కొనిస్తాను. చెప్పు, ఊరేసుకుంటావా? ఇది మీ ఉద్దేశం, కానీ నేను మీ ఉద్దేశాన్ని నెరవేర్చనివ్వను. కొనివ్వరా అయితే? లేదు. సరే. నువ్వు నాకు కొనిస్తావా లేదా? కొనివ్వను. నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యి. సరే అయితే నేనేం చేయగలను ఇప్పుడే చేసి చూపిస్తాను.
అమ్మా వదలండి పిచ్చి అత్తమ్మ, పట్టిందమ్మా నీకు నన్ను చావనివ్వండి. ఏం చేస్తున్నావు వదలండి. సతీష్ నువ్వెందుకు కామ్గా చూస్తున్నావు తను అలా నిప్పంటించుకుంటూ ఉంటే అలా కూర్చొని చూస్తున్నావు ఏమైనా జరిగితే నేను చచ్చినా బ్రతికినా ఈయనకేం ప్రాబ్లం ఉండదు. అవునా? మరి నువ్వు బ్లాక్మెయిల్ చేయొచ్చా? ఇలా చేయమని మీ చెల్లెలు చెప్పిందా? ఈ రోజు మీకు బుద్ధి చెప్పే తీరుతాను. అప్పుడు తెలుస్తుంది మీకు బ్లాక్మెయిల్ అంటే ఏంటో, అత్యాచారం అంటే ఏంటో. ఇంటి ముందుకి పోలీసులు వస్తే అప్పుడు తెలుస్తుంది నేనేంటో. నిజమంతా బయటపడుతుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నేనేమి నీ బెదిరింపులకు భయపడేవాని కాదు. సతీష్ నోర్మై నువ్వు ఇంకొక మాట మాట్లాడినా అస్సలు బాగోదు చెప్తున్నా. అమ్మా నీకా గొలుసు కావాలా? నేనిస్తాను. ఇదిగో తీసుకో. ఈ గొలుసు నీ దగ్గర ఉంచుకో. నాకు దీనిపై పెద్దగా ఆసక్తి లేదు. అమ్మా ఇదంతా చేయడం వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీకేది కావాలన్నా అది నాతో చెప్పు. నీకేం కావాలన్నా తీసుకో. నేనున్నాను కదా. ఇప్పుడు అర్థమైంది చెల్లి నాకు. ఆ తల్లి కొడుకుల్ని ఎలా విడదీయాలో నేను చూసుకుంటాను. చిన్న విషయానికి అంతలా సంతోషపడకు. అసలు విషయం ముందుంది. ఆ ముసల్దాన్ని పక్కకు తప్పించకపోతే సతీష్ ఎప్పటికీ నీ చేతిలోకి రాడు. అత్తమ్మా, ఆ, నీళ్లు పెట్టడానికి వాటర్ హీటర్ ఇవ్వండి. ఆ, ఒక్క నిమిషం అమ్మా ఇస్తాను. ఇదిగోమ్మా. అత్తమ్మా, ఏంటిది? అమ్మా నేనేం చేశాను? నేను వాటర్ హీటర్ తీసుకెళ్తున్నానని తెలిసి దాని వైర్ కట్ చేసి ఇచ్చారా? అంటే నాకు షాక్ కొట్టి చచ్చిపోవాలనే. ఇలాంటి పనులు చేయడానికి మనసెలా వచ్చింది మీకు? అయినా మా అమ్మ మీద ఎందుకు నిందలు వేస్తున్నావు? అయినా మా అమ్మ ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది? పిల్లికి ఎలక సాక్ష్యం అంట అలా చెప్తున్నారు మీరు. తల్లిని ఎప్పుడు వెనకేసుకొస్తూనే ఉంటారు. అరే మీ కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళు తెరుచుకోండి ఇవ్వాలైనా. ఇటు చూడండి, ఈ వైర్ ఎలా బయటకు వచ్చిందో. ఒకవేళ నేను వెళ్ళి పెట్టి స్విచ్ ఆన్ చేసుంటే ఏం జరిగేదో నాకే తెలీదు. అమ్మా నేను నిజం చెప్తున్నాను. నేను అలాంటిది ఏమీ చేయలేదు. నాకు అర్థమైందమ్మా. ఆమె కుట్ర నాపై పని చేయనప్పుడు, ఆమె పథకం నాపై విజయం కానప్పుడు ఇప్పుడు ఈ కుట్ర మీపై చేస్తాను. అరే నాతో నువ్వేం చేయాలనుకున్నావు అది చేసుకో, కానీ నా తల్లిని ఎందుకు నిందిస్తున్నావు? నీకు ఇంత అహంకారం ఉంది. నేను చెప్తున్నాను, నీ అహంకారం తగ్గించుకుంటే చాలా మంచిది. అరే అమ్మా తలుపు తీ తల్లి. ఏమైందమ్మా? తలుపు లోపల నుంచి గడియ పెట్టుకుంది. కోపంలో తనేమైనా చేసుకుంటే రేఖ రేఖ తలుపు తీయు. తీయమ్మా. రేఖ, నేను ఇంకో కీ తీసుకొస్తాను. దయచేసి తలుపు తెరవమ్మా. అమ్మా రేఖ, నేను నీకు యాపిల్ కోసిస్తాను, తినమ్మా. నాకు తినాలని లేదు. అమ్మా రేఖ, ఎందుకు ఇంత మొండిగా ఉన్నావు? నిన్ను నువ్వెందుకు ఇంతలా ఇబ్బంది పెట్టుకుంటున్నావు? భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతూనే ఉంటాయి, కానీ దాని అర్థం విడిపోవాలని కాదు. ఈ పనులన్నీ సరైనవి కావు.
మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరగడం కరెక్ట్ కాదు. ఇది తీసుకో. డిహైడ్రేషన్ వల్ల నీకు మూడ్స్ వచ్చేస్తుంది. ఆ ఫ్రూట్స్ తిని ఇది తాగు. ఇక ఇప్పుడు పోరాడడం లేదా గెలవడం రెండు పనిచేయవు. నువ్వు సతీష్ను ఒక స్థితికి తీసుకెళ్తావు. అక్కడ అతనికి నీ మాట వినడం తప్ప వేరే మార్గమే కనిపించదు. నువ్వు బ్రతకపోవచ్చు, కానీ ఏదేమైనా నువ్వు ఇది ఖచ్చితంగా చేయగలవు. అర్థమైందా? నేను అన్నము తినను, నీళ్లు తాగను. ఈ షరత్ మీరు ఒప్పుకునేదాకా అత్తమ్మ ఈ ఇంటిని వదిలేసి వెళ్ళాల్సింది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం చేయాలనుకుంటున్నావు వచ్చేయి. నీ మొండితనానికి ఎప్పుడు లొంగను నేను. అయితే సరే, ఇంట్లో ఆవిడైనా ఉండాలి, లేదంటే నేనైనా చావాలి. ఆలోచించండి. అమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? నేను నీకు నచ్చడం లేదు కదా. నేనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానులే. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. మనల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త ప్లాన్ వేస్తుంది. అదేమి చేయదులే. ఎంత బాధ పెడుతుందో అంత. బాధ పెడుతున్నాను కదా మిమ్మల్ని. ఇప్పుడు చూడండి ఎంత బాధ పెడతాను. ఇంకా నువ్వు అస్సలు ఊహించలేవు. సమాజంలో అందరి ముందు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొస్తానో చూస్తూ ఉండండి. సమాజంలో అందరి ముందు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొస్తానో చూస్తూ ఉండండి. ఆలోచిస్తూ ఉండండి. అమ్మా రేఖ, నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇంకా నేను మీ మధ్యలోకి రానమ్మా, సరేనా? అమ్మా, ఏంటి బ్యాగు? నాకేమీ ఇష్టం లేదు, కానీ నా మూలంగా నువ్వు ఇబ్బందిలో పడడం నాకు నచ్చడం లేదు. చూడు, ఈరోజు కాకుండా రేపు నేను వెళ్ళవలసిందే కదా. నా గురించి ఆలోచించకండి నాన్న. మీరిద్దరూ జీవితాంతం కలిసి జీవించాలి. నువ్వు నీ సంబంధాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టు. సంతోషంగా ఉండు నాన్న. నేను వెళ్తున్నాను. అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవాలా? నేను నీ భార్యని. ఇలాంటి తమాషాలు చేసావనుకో. చేస్తావా? వెళ్ళి చేయి తమాషా. జనాలకి ఇది కూడా తెలియాలి, మీ అత్తని ఇంటి నుంచి గెంటేస్తున్నావని. వెళ్ళు, చేయి తమాషా. అమ్మా, నువ్వు వెళ్ళు. బ్యాగ్ నాకు ఇవ్వు. లోపలికి వెళ్ళమ్మా. చెల్లి, నేను నిన్ను కలవాలనుకుంటున్నా. ఈ తల్లి కొడుకులు ఇద్దరు చాలా తెలివిగా ఉన్నారు. ఇంట్లో నుంచి పంపించేద్దామంటే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సతీష్ జీవితంపై ఆధారపడిన చిలుక పేరు భానుప్రియ. ఇంకా ఇప్పుడు ఆ చిలుక మెడను విరగొట్టే సమయం వచ్చింది. అప్పుడు ఈ సతీష్ తన వేడిని ఎలా చూపిస్తాడో చూద్దాం. ఒక్కసారి ఈ ముసలి ఇంట్లోంచి వెళ్ళిపోయిందనుకో, అప్పుడు చెప్తాను సతీష్కి ఎంత అవమానించాను నా చెల్లిని. నోరు మూసుకొని కూర్చునేలా చేస్తాను నేను. ఇప్పటి వరకు రేఖ చిన్న చిన్న విషయాలకే భర్త సతీష్తో గొడవ పడుతూ ఉండేది. కానీ ఈ గొడవ ద్వేషం మరియు నేరం రూపంలోకి మారింది. కానీ ఈ గొడవ ఎప్పుడు ముగుస్తుంది?
ఆ? అమ్మా అమ్మా ఇదంతా ఎలా జరిగిందమ్మా? నువ్వు నా గురించి ఏమీ ఆలోచించొద్దు. నేను బాగానే ఉన్నాను. నాకేమీ జరగదు. నువ్వెంత తెలివి తక్కువదానివి. ఆమెను ఇంట్లో ఎందుకు కొట్టావు? కొడితే కొట్టావు, చంపకుండా ఎందుకు వదిలేశావు? ఆ ముసల్దే గాని బ్రతికితే నీ భర్తకు నిజం మొత్తం చెప్పేస్తుంది. అయితే నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు చూడు, నేను నేనేం చేస్తాను. ఇవ్వు నా ఫోన్ నాకు ఇచ్చేయండి. నువ్వు మా అమ్మని చంపాలని చూస్తున్నావా? ఎంత ధైర్యం నీకు ఇది చేయడానికి? నేనేం చంపాలనుకోలేదు, నేను ద్వేషిస్తున్నాను ఆమెను. ఆమె వల్లనే మీకు గర్వం పెరిగిపోతుంది. ఆమె లేకపోతే నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు. ఈరోజు నువ్వు ఎంత చండలమైన దానో నిరూపించావు. నువ్వు చాలా చెడ్డవాడివి, భార్య కోరికలను తీర్చని అసమర్థుడివి. ఎంతసేపు తల్లి కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉంటావు. భార్య విషయానికి రాగానే నిందలేసేస్తున్నావు. అలాంటి వాళ్ళని ఏమంటారో నీకు తెలిసే ఉంటుంది కదా, తేడా అంటారు. తేడానా నేను? హా, తేడాలా కనిపిస్తున్నా నేను? అవును తేడానే. నువ్వు వదిలే. నేను నిన్ను అసలు వదిలిపెట్టను. నేను నిన్ను చంపుతాను. ఈరోజు నీ ఆట ముగిసినట్టే. ఏం చేస్తున్నావు నువ్వు? లేదమ్మా, అరే, వదిలేమా. పిచ్చి పట్టిందా నీకు? నిన్ను వదిలిపెట్టను. ఇన్స్పెక్టర్ గారు, మీరు మిమ్మల్ని ఎవరిని ఇక్కడ పిలిచారు? నేనే ఫోన్ చేశాను. హలో హలో, పోలీస్ స్టేషన్. మీ అత్తగారిపై జరిపిన హత్యా ప్రయత్నానికి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. ముసల్దానా, నిన్ను వదిలిపెట్టను. చంపేస్తాను నిన్ను. ఏయ్, వదిలు. పట్టుకోండి ఆవిడ్ని. అమ్మని వదిలు. చంపేస్తాను చూడు. ఏయ్, ఏం పట్టుకోండి, పక్కకు చేస్తానో తీయండి. చూడు. లాగండి. నేను చంపేస్తాను చూడు. అమ్మ నువ్వు ఇలా రా. మెల్లిగా. అమ్మా, మీరు సరైన టైంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి పని చేశారు. ఈ నాగరికత ప్రపంచంలో మహిళలకు సహాయం చేయడానికి పోలీసులు ఒక ప్రత్యేకమైన నెంబర్ను జారీ చేశారు. మీకు సహాయం చేయడానికి పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు నన్ను పెద్ద నేరం చేయకుండా కాపాడావమ్మా. నేను దానికి చాలా చెప్పి చూశాను. నేను కూడా ఏంటిని సాయశక్తిలో కాపాడడానికి చాలా ప్రయత్నించాను. కానీ అది ఈ ఇంట్లో ఉండి నిన్నే చంపాలని చూసింది. నేను ఈ ఇంట్లో మంటలు ఆర్పలేకపోయాను. ఆమె తన ఇంటిని తన చేతుల నాశనం చేసుకుంది. ఈరోజు తను చేసిన ఒక్క తప్పు వల్ల అన్నీ నాశనం అయిపోయినాయి. పరిస్థితి ఏదైనా అయ్యుండొచ్చు, కానీ కోపం వచ్చినప్పుడు ఎప్పుడు మన హద్దులు దాటకూడదు. ఆ క్షణమే కోపం అన్నిటినీ నాశనం చేసేస్తుంది. కానీ ఆ క్షణంలో కంట్రోల్ చేసుకోకపోతే మనం జీవితాంతం దాన్ని భరిస్తూనే ఉండాలి. ఒక క్షణికమైన మోహం మనిషిని నేరపు అంచుల వరకు తీసుకువెళ్తుంది. అతను అలా చేస్తే ఒక్క క్షణం విచక్షణ అతని నాశనం నుండి కాపాడుతుంది. భానుప్రియ సరైన సమయంలో వచ్చి తన కొడుకు నేరస్తుడిగా మారకుండా ఆపింది. లేకపోతే అందరి జీవితాలు నాశనమైపోయేవి. ఏ సమస్యకైనా హత్యను పరిష్కారంగా ప్రజలు ఎలా భావిస్తారో నాకు అర్థం కావటం లేదు. హత్య అనేక సమస్యలకు మూలం మరియు అతిపెద్ద నేరం. ఒక మనిషి ఒక క్షణం పిచ్చితనానికి శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి ఆ క్షణిక కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలది ఏదైనా సరే. ఇలాంటి ఆలోచనలతో నేను మీ సుశాంత్ సింగ్. మళ్ళీ కలుస్తాను మరో కొత్త కథతో. చూస్తూ ఉండండి క్రైమ్ అలర్ట్. టైం వచ్చింది, క్రైమ్ ముగిసింది.